అందరం రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉంటే దయచేసి వాటిని స్విచ్ ఆఫ్ చేసేయండి కాసేపు. సరే, మంచిది నా ప్రియదిని గారు. పునరుద్ధాన కూటానికి చేరి వచ్చినట్టు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు మీ కుటుంబాలకు యేసు నామంలో శుభములు కలుగునుగాక. మంచిది. సమయం ముందు దేవుని వాక్యమును ధ్యానం చేయటం ద్వారా, దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా దైవిక సంబంధమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నామని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరును నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. శ్రద్ధగా కొన్ని మాటలు మీరు ఆలకించాలి. శ్రద్ధగా కొన్ని మాటలు వినాలని ఆశపడుతున్నాను. ఈ దిన పాఠాంశం పేరేంటంటే, లేకపోతే ఈరోజు మన యొక్క పాఠాంశం నెమ్మది ఎవరికి కలుగుతుంది అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటండి? నెమ్మది ఎవరికి కలుగుతుంది? రండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. కీర్తనల్లో 94వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. ఒకసారి 13వ వచనాన్ని చదువుతాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు మాట్లాడుతూ దేవుని ఆత్మచేత ఈ మాటలు రాస్తూ సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తావు. ఈ రోజున చాలా మంది సార్వత్రిక సంఘమైనటువంటి క్రైస్తవులను చూస్తే, దేవుని వెంబడిస్తున్నటువంటి వారిని మనం చూస్తే, లోకమైనటువంటి మనుషులను కూడా మనం చూస్తే, సమాజమైనటువంటి మనుషులను మనము చూస్తూ ఉంటే, చాలా మంది జీవితాలలో నెమ్మది అనేది కనపడదు. దేవుని నమ్మిన వారికి చాలా మందిలో నెమ్మది కనపడదు. దేవుని నమ్మని వారికి కూడా నెమ్మది కనపడదు. చాలా ఆస్తి ఉందండి మా దగ్గర, చాలా డబ్బు ఉందండి మా దగ్గర, కానీ మాకు నెమ్మది లేదు. చాలా బంధువర్గాలు ఉన్నారు, అండబలం, కండబలం, మానవ బలం అన్నీ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ మా బ్రతుకుల్లో ఏం లేదంటే నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాలు మేము జీవిస్తున్నాము. నెమ్మది లేని బ్రతుకులు మేము జీవిస్తున్నాము. నెమ్మది లేని జీవితాలు కూడా మేము వెళ్తున్నాము. నెమ్మది లేని బ్రతుకులు కూడా మా జీవిత నావ కొనసాగుతూ ఉంది. ఎటు చూసిన శ్రమలే, ఎటు చూసిన బాధలే, ఎటు చూసిన నిందలే, ఎటు చూసిన అవమానాలే. నా ఈ బ్రతుకు నావకు భయంకరమైనటువంటి పెను తుఫాను అనే శ్రమలు వచ్చి నా కుటుంబాన్ని అల్లాడిస్తూ, నా కుటుంబాన్ని శోధిస్తూ, నా కుటుంబాన్ని దుఃఖపరుస్తూ, నా కుటుంబాన్ని ఆయాసపరుస్తూ, నా జీవితాన్ని బాధపరుస్తూ, నా బ్రతుకును బాధపరుస్తూ అనేక దినాలు అనేక సంవత్సరాలు నేను నెమ్మది కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా బ్రతుకులో నెమ్మది లేకుండా పోతుంది అని బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. అలాగే ఒక్కొక్కసారి నీ బ్రతుకులో కూడా అనిపిస్తూ ఉంటుంది, నెమ్మది లేని బ్రతుకులు ఎందుకు, నెమ్మది లేని జీవితాలు ఎందుకు, నెమ్మది లేని బ్రతుకులు ఎందుకు, నెమ్మది లేని ఈ విధానం ఎందుకు? చనిపోయింటే బాగుండు. బ్రతికి ఉండేదానికంటే చనిపోయింటే బాగుండు. జీవించే ఉండేదానికంటే భూగర్భంలో కలిసిపోయింటే బాగుండు. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ వ్యాధనలు, ఈ నిందలు, ఈ భరించినటువంటి ఈ కష్టాన్ని, ఈ భారాన్ని భరించలేక త్వరగా నాకు మరణమైన వచ్చింటే బాగుండు, త్వరగా నేను చనిపోయింటే బాగుండు, త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళింటే బాగుండు, త్వరగా నేను ఈ లోక యాత్ర ముగిస్తే బాగుండు అని చెప్పి మరణాన్ని కోరుకున్నటువంటి వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. చాలా మంది తారసపడుతుంటారు. ఒక్కొక్కసారి నీ బ్రతుకులో కూడా నా ప్రియమైనటువంటి దేని బిడ్డరా, మరణించింటే బాగుండు, చనిపోయింటే బాగుండు.
ఒక్కొక్కసారి నీ బ్రతుకుని బట్టి, ఒక్కొక్కసారి నీ భారమును బట్టి, నీ శ్రమలు బట్టి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, మరణించింటే బాగుండు, మరణించింటే బాగుండు. భార్యగా పిలువబడుతున్నటువంటి భార్యగా పిలువబడుతున్నటువంటి తను అనుకుంటుంది, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో నా భర్తను బట్టి నెమ్మది లేదు. భయంకరమైనటువంటి త్రాగుబోతు అనవసరంగా నా మీద లేనిపోని మాటలు మాట్లాడతాడు, అనవసరంగా నన్ను అనుమానపరుస్తూ ఉంటాడు, అనవసరంగా నన్ను వేధిస్తూ ఉంటాడు, అనవసరంగా నన్ను దుఃఖపరుస్తూ ఉంటాడు. నా తల్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు మనశ్శాంతి లేదు, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు నెమ్మది లేదు. వివాహమైన నాటి దినాల నుంచి నేటి దినాల వరకు నాకు నెమ్మది నా కుటుంబంలో కనబడట్లేదు. ఏంటి బ్రతుకని చెప్పి భార్య అని పిలువబడుతున్నటువంటి వారు కూడా ఎందరో వారి జీవితాలను ఉన్నపాటున తనువు చాలించుకున్నటువంటి వారు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు, కిరోసిన్ పోసుకుని అనిపించుకున్నటువంటి వారు, ఊరేసుకుని చచ్చిపోయినటువంటి వారు, భయంకరమైనటువంటి పాయిజన్ త్రాగి చనిపోయినటువంటి వారు, పొలాలు కొట్టే మందుని త్రాగి చనిపోయినటువంటి వారిని ఎందరినో మనము చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వారు చనిపోయిన దినాన్ని చూస్తున్నప్పుడు ఆ పాడ దగ్గరికి వెళ్ళి, ఆ స్థలానికి వెళ్ళి ఆ బిడ్డలను చూసి ఎలా చనిపోవాలనిపించింది ఈమెకు, ఆ చిన్న బిడ్డలను చూసి ఎలా మరణించాలనిపించింది ఈమెకు. కొద్దిగా శ్రమను ఓడ్చుకుంటే బాగుండు కదా, కొంతగా బాధను ఓడ్చుకుంటే బాగుండు కదా, కొంత కష్టాన్ని ఓడ్చుకుంటే బాగుండు కదా అని చెప్పి కొన్నిసార్లు మాట్లాడుతున్నటువంటి సంగతులు కూడా మనం విని ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా మాటలు అలాంటి చనిపోయినటువంటి వారి జీవితాల్లో అనుకుని ఉంటాం. భార్య మాటినట్లేదని, అప్పుల సమస్యలని, ఆర్థిక ఇబ్బందులని, అనేకమైనటువంటి శోధనలని, నా జీవితంలో చిన్ననాటి నుంచి నేటి వరకు సమాధానము లేదు, నెమ్మది లేదు. నెమ్మది కోసము, సమాధానం కోసము క్షాయక్షతులా కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను. చేసిన కష్టమంతా కూడా చినిగిపోయిన సంచులు వేసినట్టుగా అయిపోతుంది. చేసిన కష్టమంతా కూడా శ్రమ పడుతున్నాను, నా శక్తికి మించి, నా బలానికి మించి నేను శ్రమ పడుతున్నాను. నా కుటుంబంలో నెమ్మది కన రావట్లేదే. ఇంటికి వస్తే అప్పుల వారితోని బాధ, ఇంటికి వస్తే భార్యతోని బాధ, ఇంటికి వస్తే ఫలానా కష్టాలు, ఫలానా బాధలు, అయ్యో నెమ్మది లేదు అని చెప్పి చనిపోయినటువంటి వారు ఎందరో కుటుంబ యజమానులు, భర్తలుగా పిలువబడుతున్నటువంటి వారు, కుటుంబాన్ని పోషించేటువంటి వారు కూడా ఎందరో మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్థితి చూసినప్పుడు ఈ బాధను జయించి కొద్దిగా నిలబడింటే బాగుంది కదా. భార్య, బిడ్డలు ఇతనికి గుర్తుకు రాలేదా? వీరి కుటుంబము గుర్తుకు రాలేదా? వీరి బ్రతుకులు గుర్తుకు రాలేదా? అయ్యో ఎంత పని చేశాడే అని అంటుంటా. ఎందుకు చనిపోయాడంటే వాడికి అప్పులు ఎక్కువైపోయినాయి. ఎందుకు చనిపోయాడంటే వాడి భార్య వాడి మాట ఉండక. ఎందుకు చనిపోయాడంటే పలానా నెమ్మది లేనటువంటి జీవితం అని చెప్తున్నప్పుడు మనం కూడా బాధ వేస్తుంటది. శత్రువుకు కూడా ఇలాంటి బాధ రాకూడదు అనుకుంటుంటాం. హల్లెలూయా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నా ప్రియమైనటువంటి దేని బిడ్డరా, నెమ్మది లేక చాలా కుటుంబాలు, చాలా జీవితాలు, చాలా బ్రతుకులు నాశనం అయిపోతున్నా మనం కల్లారు కూడా చూస్తూ ఉంటున్నాం. నిన్న నేను కల్లారు ఒక సంఘటన చూశానండి. ఆ సంఘటనలో ఒక 50 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక 50 సంవత్సరాలు కలిసిన ఒక వృద్ధుడు, 50 సంవత్సరాలు అంటే ముసలివాడు కదండి, మధ్య వయసు ఇంకా 20 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు బ్రతకగలిగే ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఒక చివరస్తలో అలా నిలబడి ఉన్నాడు. చూస్తున్నాను. ఆ రోడ్డు మీద లారీస్ వెళ్తున్నాయి, బస్సు వెళ్తున్నాయి, పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తున్నాయి, అలాగనే కొన్ని బండ్లు అన్నీ వెళ్తున్నాయి. అలా క్షుణ్ణంగా చూస్తున్నా, మాట్లాడుతూ చూస్తే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ పెద్ద బ్లూ కలర్ రంగేసుకున్నాడు, మంచిగా అడపంచి పెట్టుకున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేసి ఒక పెద్ద ట్రక్ వస్తుంటే ఆ ట్రక్ కాడికి నిలబడాడు. ట్రక్ ముందుకెళ్ళాక ఆ వెనుక భాగం టైర్ ఏదైతే ఉందో ఉన్న పాటున మాత్రం దాని కిందికి వెళ్ళిపోయాడు. స్పాట్ లో ఆ టైర్ తల మీద ఎక్కిపోవటం వల్ల తల పగిలిపోయి చనిపోయాడు. తర్వాత ఎందుకు ఇలా చనిపోయాడు, ఎందుకు ఇలా తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు,
ఎందుకు తన జీవితాన్ని తన చేతులతోనే తుంచి వేసుకున్నాడు, ఎందుకు మరణించవలసి వచ్చినదని కొద్దిగా ఆ ప్రదేశంలో ఆరా తీయగా, కొందరిని అడగగా, తెలిసిన వారిని అడగగా వారు చెబుతున్న మాటలు ఏంటంటే ఆయన బ్రతుకులో నెమ్మది లేదు. ఏం లేదంటే అండి, నెమ్మది లేదు. దాని కారణాన ఆ మరణానికి తను నప్పచెప్పుకున్నాడు. దాని కారణాన ఈ లారీ కింద, ఈ ట్రక్ కింద పడాడయ్యా, తన ప్రాణాన్ని తీసివేసుకున్నాడయ్యా. వారంటారు ఇతనికి వచ్చినట్టు బాధ, ఇతనికి ఉన్నటువంటి శ్రమ ఇక మరెవరికి రాకూడదు అని వారు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, జీవితం అంటే ఇంతే కదా, బ్రతుకంటే ఇంతే కదా. ఈ 3-4 ముచ్చట కోసం ఎన్నో ఆలోచనలు చేస్తాం కదా అని అనిపించి, ఒకవేళ ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరిగి ఉండంటే, సృష్టికర్తను ఎరిగి ఉండంటే, సర్వశక్తి గల దేవుని తెలుసుకొని ఉండంటే, ఈ బాధల్లో ఆయనకు నెమ్మది నా దేవుడు ఇచ్చేవాడు కదా, ఈ కష్టాలలో నా దేవుడు నెమ్మదిని ఇచ్చేవాడు కదా. అందరూ వదిలేసి ఉండొచ్చు, అందరూ దూరమే ఉండొచ్చు, భార్య కూడా చులకన చేసి ఉండొచ్చు, కడుపులో పుట్టిన బిడ్డలు కూడా ఆయన చులకనగా చేసి ఉండొచ్చు, అందరూ కూడా దూరమై ఆయనకు మనోవేదన, హృదయ వేదన కలిగించి ఉండవచ్చు. కానీ నా ప్రభువుని తెలుసుకుని ఉంటే, నా దేవుని తెలుసుకుంటూ ఉంటే ఆయన బ్రతుకు బాగుండేది కదా. ఏంటి ప్రభువా అని చెప్పి బాధపడుతూ ఆ తిను పదార్థాలు తినక, నాకు ఆసక్తి లేక అలాగనే వదిలివేసి వచ్చేసామండి. చాలా బాధేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగనే నా ప్రియదేని బిడ్డలారా, చాలా మంది నెమ్మది లేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి. నా ప్రియదేని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతూ వస్తున్నానంటే, ఈరోజు చాలా మంది జీవితాల్లో నెమ్మది లేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది బ్రతుకుల్లో నెమ్మది లేనటువంటి జీవితాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్కు లేక మాట సెలవిస్తుంది. కీర్తన 94 చదివాం 13లో, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నేను నెమ్మదిని కలుగజేస్తాను. మీరు బాగా శ్రద్ధగా మాటలు వినండి, ఎక్కువగా అటు ఇటు వెళ్ళను, శ్రద్ధగా వినండి, కొద్ది మాట చెప్పు ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకు మాత్రమే నెమ్మది కలుగుతుందని, నీతిమంతులకు మాత్రమే న్యాయం కలుగుతుందని, నీతిమంతుల కష్టములు పోగొట్టి నేను వారికి నెమ్మదిని కలుగజేస్తానని సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మాట సున్నైన పొల్లైన తప్పదు నా ప్రియదేని బిడ్డలారా, శ్రద్ధగా వినాలి. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనకేం కలగదు, నెమ్మది కలగదు. ఈరోజు చాలా మంది ప్రార్థనకు వెళితే నెమ్మది కలుగుతుంది, మందిరానికి వెళితే నెమ్మది కలుగుతుంది, చర్చికి వెళితే నెమ్మది కలుగుతుంది, దేవుని మందిరానికి వెళితే నెమ్మది కలుగుతుంది. ఫలానా 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 ప్రాంతానికి, ఫలానా సంఘానికి, ఫలానా సావుకుని కాడికి, ఫలానా కాడికి వెళితే మాకు నెమ్మది కలుగుతుంది అని ఆలోచన చేసుకుని వస్తున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మంచిది, దేవుని మందిరాలకు రావాలి, చాలా సంతోషం. ఆ విషయాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషపడుతున్నాను. దేవుని మందిరానికి ప్రజలు వస్తున్నటువంటి విధానం బట్టి దేవుని ఘనపరుస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను, ఈ విషయంలో ఆనందిస్తున్నాను. మంచిదే. కానీ దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారికి వెళ్ళినంత మాత్రాన నెమ్మది కలగదు. కానీ దేవుడే జడ్జిమెంట్ తెలియజేస్తున్నాడు, దేవుడే స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, దేవుడే సూటిగా తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, నీతిమంతుల యొక్క కష్టములను తీసివేసి ఏం చేస్తాను, అట్టి వారికి నెమ్మదిని కలగజేస్తాను. ఈ మాట మీరు శ్రద్ధగా వినాలి. నీతిమంతులు అన్నమాట ఎవరు? నీతిమంతులు. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని యొక్క దయ కనికరం మన మీదకి రాదు. పాట పాడినంత మాత్రాన దేవుని దయ కనికరము నెమ్మది మన మీదకి రాదు. దేవుని సన్నిధిలో వాక్యం విన్నంత మాత్రాన లేక వాక్యం చదివినంత మాత్రాన నెమ్మది నీకు, నీ కుటుంబం మీదకి రాదు. నా ప్రియ దేని బిడ్డలారా, ఈ రోజున ఈ ప్రార్థనా స్థలానికి చేరివచ్చిన నీలో నీవు కూడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేని బిడ్డలారా, నెమ్మది కలగాలి అని నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. ఏం కలగాలని? నెమ్మది కలగాలి. మాకు వివాహమే గత కొన్ని సంవత్సరాలు అయింది,
అని వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. పెళ్ళై గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, మా యొక్క దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. మాకంటే వెనకైనటువంటి వివాహం వెనుకైనటువంటి వారు, మాకంటే చిన్నవారు, మాకంటే తక్కువ వయస్సు గలవారు, మా కళ్ళ ముందు వివాహం జరిగినటువంటి వారికి గర్భఫలం వచ్చింది. మరి పిల్లలతోని బాగున్నారు, మాకి పిల్లలు లేక నెమ్మది లేదు, సంతానము లేక నెమ్మది లేదు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తు ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ బిడ్డలు లేనటువంటి స్థితిని బట్టి మాకేం లేదు, నెమ్మది లేదు. చిన్న బిడ్డలు చూసినప్పుడు ఒక విధమైన బాధ, చిన్న బిడ్డలు చూసినప్పుడు ఒక విధమైనటువంటి వేదన. అయ్యో అలాంటి బిడ్డలు నాకుంటే ఎంత బాగుండేది, అలాంటి పిల్లలు మాకుంటే ఎంత బాగుండేది. ఇంకా పైపెచ్చు ఈ పెళ్ళి, ఈ వివాహం అనేటువంటి వారు కొన్ని సంవత్సరాలు గడిచినట్టు ఎక్కడికైనా వెళ్తే స్నేహితులు కానీ బంధువులు కానీ, సంబరాలకి వెళితే బంధువులు కానీ, తెలిసిన వారు కానీ, అయిన వారు ఎవరైనా కానీ, ఈ తెలిసిన వాళ్ళు తెలియని వారికి పరిచయం చేసినా కానీ వారు అడిగేది ఏంటంటే, ఎంతమంది మీకు బిడ్డలు కదా, ఎంతమంది మీకు పిల్లలు, ఎంత ఆస్తి అడగరు, ఎంత అంతస్తు అడగరు, ఎంత నీ స్టేటస్ అని అడగరు, ఎంతమంది పిల్లలు అన్నప్పుడు ఆ హృదయం పడే బాధ, వేదన అంత ఎంత కాదు, వర్ణనాతీతం, చెప్పలేనటువంటి మాటల్లో వర్ణించినటువంటి బాధ. నా ప్రియతైన బిడ్డను, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడు, నీకు గర్భఫలము లేదని, సంతానము లేదని, నెమ్మది లేదు కదా, నెమ్మది లేదు కదా, నువ్వు నీతిమంతుడు అయితే. హల్లెలూయా. మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, బాగా గుర్తుపెట్టుకునండి, బాగా గుర్తుపెట్టుకునండి. ఐజా ప్రాంతంలో బేతస్త మినిస్ట్రీస్ ఉంది, అక్కడికి వెళితే ఆశీర్వాద ఫలాలు ఇస్తున్నారు, వాటిని భుజిస్తే దేవుడు మాకు సంతానం దయచేస్తాడు. నో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దేవుడే గర్భఫలం ఇస్తాడు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవుడే సంతానం ఇచ్చే దేవుడు, దేవుడే కుమారులను స్వాస్థ్యం ఇచ్చే దేవుడు, దేవుడే కుమార్తెను బహుమతికి ఇచ్చే దేవుడు. దీంట్లో ఎలాంటి 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 సందేహం లేదు నా ప్రియదినులారా. కానీ ఈ వాగ్దానం నీవు పొందుకోవాలంటే, ఈ వాగ్దానం నీ కుటుంబంలో, నీ జీవితంలోకి రావాలంటే, ఓ చక్కటి పన్నంటి బిడ్డని ఎత్తుకొని ఆనందించి నీ బాధను తొలగించుకొని నెమ్మదిగా నువ్వు బ్రతకాలంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు, సంతానం కావాలని ఆశపడుతున్నటువంటి నీవు, నా సహోదరి, నా సహోదరుడా, శ్రద్ధగా వినండి. ప్రియదేని బిడ్డలారా, నువ్వు నీతిమంతురాలుగా జీవించాలి. దట్స్ ఆల్, అంతే. ఇంకా నేను మందిరానికి వెళ్తున్నాను చెప్పి ఆదివారం మందిరంలో కూర్చొని దేవుని మాటలు విని ఏదో దైవ సేవకులు ప్రార్థించినటువంటి ఆశీర్వాద ఫలములు ఇస్తున్నారు, తీసుకుని వెళ్తున్నాంలే అనుకోకుండా గడిచినటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో, సోమవారం నుంచి శనివారం వరకు, ఈ దినాలంతటి కూడా దేవుని నామమహిమార్థమై నీతివంతుడిగా, నీతివంతురాలుగా నీ బ్రతుకును కొనసాగించాలి. నా దేవుడు, మన దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుల కష్టాలను తీసివేస్తాను. బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులకు నెమ్మదిని కలగజేస్తాను. ఎంత చక్కని మాట. నేను నిన్న గమనించాను. నేను కొద్దిగా పని ఉండి కొద్దిగా మా చెల్లెలకి ఆ బట్టలు తీస్తారని చెప్తే వివాహం వచ్చి వెళ్ళాము. నేను కొందరు గమనిస్తూ వస్తున్నాను. మందిరానికి వచ్చేవారే, ప్రార్థనకు వచ్చేవారే, చర్చికి వచ్చేవారే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి చూపులు ఎలా ఉన్నాయంటే, వారి మాటలు ఎలా ఉన్నాయంటే, వారి వస్త్రధారణ ఎలా ఉందంటే, వారి వేషం ఎలా ఉందంటే, వారి బ్రతికి ఎలా ఉందంటే, అక్కడ నిలబడటానికి నాకు ఇష్టం రాలా, అక్కడ నిలబడడానికి నా మనసు ఒప్పుకోలా. వెంటనే మా పాస్టర్ని తీసుకొని మా తమ్మునితో ఒక మాట చెప్పి, పిల్లలు వచ్చేసారు, సాకు దొరికింది, ఈ తాళం కావాలి ఇంటికి అని చెప్పి వచ్చేసాం. చాలా బాధపడాను, ఎందుకంటే వారిలో ఎలాంటి నీతి ప్రవర్తన కనబడలేదు, పురుషుల్లో కనబడలేదు, స్త్రీలలో కనబడలేదు. మరలా చర్చిలో వచ్చి బాధపడుతుంటారు.
చర్చిలో వచ్చి దుఃఖపడుతుంటారు. జాగ్రత్త. దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుల కష్టములను తీసివేసి వారికి నెమ్మదిని దయచేస్తాను. హల్లెలూయా. మనుషులందరికీ నెమ్మదిని కలగజేస్తానని ఆయన చెప్పలేదు. నా ప్రార్థన స్థలాలకు వస్తే నెమ్మదిని కలగజేస్తానని ఆయన చెప్పలేదు. మీరు అంటారేమో, మత్తయి 26:11 రాయబడింది కదా, క్షమించండి, మత్తయి 11:28 రాయబడింది కదా, సమస్తం భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి అని దేవుడు అన్నాడు కదా, భారం తీసివేస్తానన్నాడు కదా అని మీరు ఈ లేఖనాలను చూసి మీరు ఒకవేళ సమర్థించుకోవచ్చు, మందిరానికి వస్తే నెమ్మది కదా అని. మందిరానికి వచ్చినటువంటి వారు, చర్చికి వచ్చినటువంటి వారు, దేవుని స్థలానికి, ప్రార్థన స్థలానికి చేరువచ్చినటువంటి వారిలో ఎలా ఉండాలి? నీతి కలిగిన వారుగా, నీతివంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా మంది భార్యలు అని పిలువబడుతున్నవారు, భర్తలు అని పిలువబడుతున్నవారు కదా, సమాధానం లేదు, నెమ్మది లేదు. భార్య భర్తలకు నెమ్మది లేదు. భార్య భర్తల మధ్య నెమ్మది ఉంటే తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఏం లేదు, నెమ్మది. ఒకవేళ తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య నెమ్మది ఉంటే కదా, భార్య భర్తల మధ్య నెమ్మది ఉన్నది. ఇలా నెమ్మది లేనటువంటి బ్రతుకులు చాలా. గర్భఫలం లేదని, ఆరోగ్యం లేదని, అనుకున్న కార్యాలు జరగట్లేదని, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కార్యం జరగట్లేదని, ఒకలా అనుకుంటే మరొకలాగుతుందని, ఇలాగ అనేక రకాలుగా నా ప్రియదిని పిల్లరా నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ప్రార్థనకు వస్తే నేను నీకు నెమ్మది ఇవ్వను, నా మందిరానికి వస్తే నేను నీకు నెమ్మది ఇవ్వను. సంఘ పెద్దవైనంత మాత్రం నీకు నెమ్మది కాదు, సేవకుడైనంత మాత్రం నీకు నెమ్మది కాదు, వాక్యం బోధించినంత మాత్రం నీకు నెమ్మది కాదు, వాక్యం చదివినంత మాత్రం నీకు నెమ్మది కాదు, వాక్యం అందించినంత మాత్రం నీకు నెమ్మది కాదు, నా సన్నిధిలో పరిచర్య జరిగిస్తున్నావే దాని ద్వారా నీకు నెమ్మది కాదు. అవన్నీ జరగాలి. ఇవన్నీ నువ్వు జరిగించి వాక్యం చెప్పి, పాట పాడి, వాక్యం అందించి, వాక్యం చదివి, పరిచర్య చేసి, భోజనాలు పెట్టి, పానీయం చేసి, సువార్తకి వెళ్ళి, సభలకు వెళ్ళి, అన్ని కార్యాలు చేసి నీతివంతుడిగా జీవించకపోతే అంతను వ్యర్థమే కదా. అలా చెబుతున్నాడు దేవుడు. అలా చెబుతున్నాను నా ప్రియతులరా. అన్ని జరిగించి, అన్ని కార్యాలు జరిగించి ప్రార్థన చేసి వ్యభిచారం చేస్తే వ్యర్థం కాదా? పరిచర్య చేసి దొంగతనం చేస్తే వ్యర్థం కాదా? దేవుని వాక్యమును స్పష్టంగా బోధించి ఇతరులకు కీడు చేస్తే ఎలా నెమ్మది కలుగుతుందండి? హల్లెలూయా. నా ప్రసంగం అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని మందిరానికి వస్తున్న వారికి, వెళ్తున్న వారికి నేను వ్యతిరేకిని కాను, ఆరాధించే వారికి నేను వ్యతిరేకిని కాను. దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు నీతిమంతులుగా జీవించాలి. ఈ క్రైస్తవులు చాలా తెలివైన వారండి. తెలిసిన వారికి చెప్పొచ్చు, తెలియని వారికి చెప్పొచ్చు. మధ్య రకం వారు ఉంటారు. ఎవరు మధ్య రకం వారిని ఏమంటారండి? తెలిసి తెలియని వారు. మొత్తము తెలియదు, మొత్తమైనా తెలియకుండా ఉండదు, మొత్తమైనా తెలియదు, మొత్తానికి తెలియకుండా ఉండదు. ఈ మధ్యవర్తులు అటు ఇటు కాని వారితోనే వచ్చే బాధ ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్తే చాలు, దేవుని ఆరాధనకి వెళ్తే చాలు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కాపాడే దేవుడు, దేవుడు అవసరతలు తీర్చే దేవుడు, ఆయన నమ్మిన వారిని, దేవుడు విశ్వసించిన వారిని, ఇలా ఏమో చెప్పుకుంటూ పోతారు. కానీ వీరి బ్రతుకుల్లో ఎక్కడు కూడా నీతి కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే, నా మందిరానికి వస్తే నేను మీకు నెమ్మది కలగజేయను, భూలోకున్నటువంటి వారి జనాభా ఏదైతే ఉందో, జనసంఖ్య ఏదైతే ఉందో, ఇటు వారికి నేను నెమ్మది కలగజేయట్లేదు. కానీ నేను ఎవరికి నెమ్మదిని ఇస్తున్నానంటే నీతిమంతులకు నెమ్మదిని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి నెమ్మది కలుగుతుందట? ఈరోజు మీరు ఎలాంటి బాధలు కలిగి వచ్చారో నాకు తెలియదు, ఎలాంటి సమస్యలు కలిగి మీరు దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. ఈరోజు దేవుని కాడి నుంచి ఎలాంటి దీవెన మీరు ఆశించి వచ్చారో నా ప్రీతిని మీరు నాకు తెలియదు. కానీ నిన్ను కలుగజేసిన దేవునికి సమస్తమును తెలుసు, ఆయనకి మరుగైనది ఏదియో లేదు.
ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఈరోజు నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఈరోజు నీకు ఏ విషయంలో సమాధానం లేదో, ఏ విషయంలో కృంగి కృషించిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధకు వేదనకు గురవుతున్నావో, ఏ విషయంలో నా బ్రతుకు తీరింటి బాగుండు, చచ్చిపోయిన బాగుండు, ఇంక మంచి రోజులు రావు, నెమ్మది రాదు, సమాధానం రాదు, ఇక నా బ్రతుకుల్లో ఆనందకరమైన జీవితాలు, మా జీవితాలు మేము చూడము అని బాధపడుతున్నటువంటి వారు, వేదన పడుతున్నటువంటి వారు దేవుని సహాయం కోరి మీరు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కష్టం నుండి తీసివేస్తున్నాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నీతివంతురాలిగా జీవిస్తే. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటే ఈ రోజు నుంచి నా దేవుడు ఆ కార్యం జరిగిస్తున్నాడు. ఆమేన్. నీ బాధను తీసివేస్తున్నాడు, నీ దుఃఖాన్ని తీసివేస్తున్నాడు, నీలో ఉన్న వ్యాధిని తీసివేస్తున్నాడు. నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అందరికీ నేను నెమ్మదిస్తాను చెప్పలే ఆయన, సర్వమానవాళికి నెమ్మదినిస్తాను చెప్పలేదు ఆయన. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో నీతిమంతుల కష్టదినములను పోగొట్టి అటు వారికి నేను నెమ్మదిని కలగజేస్తాను. ఒక మాట బాధాకరమైన విషయం ఏంటంటే, సార్వత్రిక సంఘములో 100 మంది ఉంటే 100 మందిలో 90% మంది నీతిమంతులు కారు. అవినీతిమంతులు ఏదో 10% మాత్రం నీతి కలిగినటువంటి వారిగా ఉన్నారు. కొందరు భక్తిని చేస్తున్నారు, ఎవరో చూస్తున్నారని చెప్పి బాగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరో చూస్తున్నారని చెప్పి నీతివంతులుగా జీవిస్తున్నారు, ఎవరో మమ్మల్ని గమనిస్తున్నారని చెప్పి వారి నీతి క్రియలను కొనసాగిస్తున్నారు. కానీ మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనం రాయబడి ఉంటుంది, మనుషులందరిట మీ సత్క్రియలను చూసి దేవుడు సంతోషపడాలి, ఆయన నామయం పొందినట్టుగా ఎవరు కూడా మంచి ప్రవర్తన, నీతిగా ప్రవర్తన, వెలుగు సంబంధులై ఎవరు కూడా జీవించలేకపోతున్నారు. మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుడు అంటే ప్రాణం, సంఘం అంటే ప్రాణం, ప్రార్థన నా జీవితం. ఎందుకు దేవుడు మా జీవితం నెమ్మది ఇవ్వట్లేదంటే, బహుశా అంత చేస్తున్నారు కానీ నేనేమి లేదు, నీతివంతుని యొక్క ప్రవర్తన లేదు, యథార్థ ప్రవర్తన లేదు, నీతివంతుని యొక్క జీవితం లేదు. దాని కారణాన దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతున్నావు. దాని కారణాన్ని నెమ్మది మీకు లేదు. సూటిగా తెగించి మాట్లాడాలి అంటే, ఎప్పుడో మన ఊరు తేరు రేపేనా? దేవుని సన్నిధిలో ఉన్నారు, యథార్థంగా మాట్లాడుతున్నారు. నా ప్రశ్నకు యథార్థంగా సమాధానం చెప్తారని అడుగుతున్నాను. హల్లెలూయా. ఎంతమంది యథార్థంగా సమాధానం చెప్తారు నా ప్రశ్నకు? చేతులు ఎత్తండి. ఎత్తాలి. నేను అడిగే ప్రశ్నకి యథార్థంగా సమాధానం చెప్పాలి. హల్లెలూయా. కొందరు చేతులు లేపలా. సరే, మంచిది. అంటే వారి మౌనము అంగీకారం అంట. అంటే మేము సమాధానం చెప్పలేమని అర్థమైపోయింది నాకు. నేను అంత టఫ్ క్వశ్చన్ ఏమి అడగలేండి. హల్లెలూయా. రేపు సోమవారము మన ఐజా ప్రాంతంలో జాతర కదా. ఎంతమంది మీ బంధువులకు ఫోన్ చేసి ఐజాకి రండి, జాతర ఉంది, ఐజాకి రండి అని ఎంతమంది ఫోన్ చేశారండి? మీ బంధువులకి చేశారా? వెరీ గుడ్. ఎవరు చేయలేదంట. మంచిది, ఫోన్ చేసిలేరు. ఈ సోమవారం నుంచి మరలా 5 రోజులు 6 రోజులు జరుగుతాయి, కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమం అంతా, ఆ జాతర అంతా జరుగుతుంది. ఆ జాతరకి మేము వెళ్ళము అని తీర్మానం తీసుకున్నటువంటి ఎంతమంది అండి? చేతులు ఎత్తారా? ప్రైజ్లో చేతులు ఎత్తారు కదా. ఖచ్చితంగా రేపు ఐజా జాతరలో పాత బస్సు నిలబడి మాత్రమే చూస్తుంటా, కానీ మీకు కనబడని చెప్తున్నా చూడండి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే నీతి లేని వాళ్ళు జరిగిస్తారు. నీతివంతులు దేవునికి నచ్చినది, నీతివంతులు దేవుని హృదయానుసరమైన పనులు జరిగిస్తారు. హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. ఒక సహోదరి ఏడుస్తూ ఉంది. ఆమె అంటూ ఉంది, మీరు చెప్పినట్టుగా నేను వాక్యానుసారంగా ఉంటున్నానండి పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవిస్తున్నానండి, మీరు చెప్పినట్టుగా దేవునికి దగ్గరై లోకానికి వేరై ఉన్నానండి,
చేస్తున్నానండి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాను, క్రమం తప్పకుండా దేవుని కార్యక్రమాలంతట్లో నేను మొట్టమొదటి నిలబడుతున్నాను, నా జీవితాన్ని దేవునికి సమర్పణ చేసి నా శరీరాన్ని దేవునికి బలియాగం చేసి నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని కోసం జీవిస్తున్నాను. ఇంకా నా బ్రతుకులు ఏం కనబడట్లేదు? నెమ్మది కనబడట్లేదు. ఏం కనబడట్లేదు? నెమ్మది కనబడట్లేదు. నేను చెప్పానండి ఆయనతోని, ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు నీతిమంతుడని? ఎలా నువ్వు దేవునికి హృదయానుసారంగా జీవిస్తున్నావు అనుకుంటున్నావు అంటే ఆమె అన్ని చెప్పుకుంటూ వచ్చింది. ఇలా ప్రార్థన చేస్తానయ్యా, ఇలా దేవునికి దగ్గర ఉంటానయ్యా, ఇంట్లో ఉపవాసం చేస్తున్న క్రమం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మా, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావు కదా, దేవుని సన్నిధిలో నీతివంతులుగా జీవించావు కదా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు, దేవుని సేవకులు ప్రార్థిస్తున్నావు, తగిన సమయం అందు ఖచ్చితంగా దేవుని నిశ్చిస్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తి చేస్తానని చెప్పాను. హల్లెలూయా. నిరీక్షణ కలుగుంటూ దేవుడి కార్యం చేస్తాడు. చేరుకొచ్చినటువంటి వారిలో మీ మనస్సాక్షి మిమ్మను గద్దించకుండా, మిమ్మను నిందించకుండా, ఎస్ మీరు నీతివంతులు అంటే మీరు ధన్యురాలు. చేరువచ్చిన వారు కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నాం, దేవుని మాటకు అనుసరించి జీవిస్తున్నాం, దేవునికి విధేయత చూపిస్తున్నాం, మా బ్రతుకుల పాపాన్ని తీసివేశాం, మా బ్రతుకుల్లో లోకాన్ని తీసివేశాం, మా బ్రతుకుల్లో దేవుని మాటని సిద్ధింపజేస్తున్నాం, మా బ్రతుకుల్లో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం, మా బ్రతుకుల దైవిక మార్గంలోనే దైవిక జాడల్లోనే అడుగులోనే మేము వెళ్తున్నామంటే మీరు ధన్యులు, మీరు ధన్యురాలు నా ప్రియదేని బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాడు మీ జీవితంలో నెమ్మది కార్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీతివంతులుగా జీవించకపోతే దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి నా ప్రియదేని బిడ్డలారా, మీతోనే మాట్లాడుతున్నాడు. మీ బ్రతుకును మార్చుకునండి. ఏం మార్చుకునాలి? మీ బ్రతుకును మార్చుకోండి. మీరు నీతిమంతులుగా మారండి, యథార్థవంతులుగా మారండి. వేషధారణ వద్దు, అవినీతి వద్దు, దేవునికి నచ్చని మార్గాలు వద్దు, దేవునికి నచ్చేటువంటి ఆ ఆలోచన వద్దు. నువ్వు దేవునికి నీతివంతురాలుగా నువ్వు జీవించాలని, నీతివంతుడికి నువ్వు బ్రతకాలని దేవుడు నీ మీద ఆశ కలిగి నిన్ను ప్రేమించి ఈరోజు ఈ ఆదివారం ద్వారా, ఈ పునరుద్ధరణ కూడిక ద్వారా నీతిని మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ఇక నుంచి నేను నీతిమంతురాలుగా జీవిస్తావా? నేను ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఈ మాయ, ఈ లోకం, ఈ పాపిష్టి సంద్రములో నువ్వు ఒక నీతివంతుడిగా నాకు కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అది చేస్తున్నారని, ఆమె అలా వెళుతుందని, ఈమె ఇలా వెళుతుందని, అతడు అలా వెళ్తున్నాడని, ఇతడు ఇలా వెళ్తున్నాడని, వారు ఈ పనులు చేస్తున్నారని, వీరు ఈ పనులు చేస్తున్నారని, ఆమె ఆ పని చేస్తున్నాడని, ఇతడు ఈ పని చేస్తున్నాడని లోకంలో మనం కలిసిపోయి వారు ఉండకూడదు. వారు ఏదో చేస్తున్నారని వారిలాగా మనం వెళ్ళకూడదు. వారు వ్యభిచారం చేస్తున్నారు, మేము వ్యభిచారం చేస్తాం. వారు దొంగతనం చేస్తున్నారు, మేము దొంగతనం చేస్తాం. వారు అబద్ధములు మాట్లాడుతున్నారు, మేము అబద్ధాలు మాట్లాడుతున్నాం. వారు దేవుని మందిరానికి వెళ్ళి మార్పు చెందలేదు, అంతమంది మార్పు చెందలేదు. నేనేంటి, నేను ఒక్కనేంటి అని వారిలో మనం వెళ్ళకూడదు నా ప్రియదేని బిడ్డలారా. వారిలో మనం ఉండకూడదు నా ప్రియదేని బిడ్డలారా. వారిలా జీవించకూడదు నా ప్రియదేని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదంటే నువ్వు అవినీతి మంతుల్ని వెంబడించావు, అవినీతి మంతులను అనుసరించావు, నీలో ఎక్కడ నీతి లేదు. దాని కారణానే అప్పులు తీరట్లేదు, దాని కారణానే కుటుంబంలో సమస్యలు, దాని కారణాన్ని ఇదిగో కుటుంబంలో అనేకమైనటువంటి అలజడులు, శోధనలు, భయంకర శ్రమలు నీ మీద వచ్చి పడుతున్నాయి. హల్లెలూయా. మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు నెమ్మది లేదు? దైవజనులతో ప్రార్థన చేసుకుంటున్నాం, ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు సంతానం లేదు? ఎందుకు ఆరోగ్యం లేదు? ఎందుకు భార్య భర్తల సమాధానం లేదు? ఎందుకు వివాహాలు కావట్లేదు? ఎందుకు మా యవన బిడ్డలు మారట్లేదు? ఎందుకు మేము చేసే ప్రయత్నములు సఫలం కావట్లేదు? మా బ్రతుకుల్లో ఎటు చూసిన సమాధానం లేదు. ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రవర్తన, నీతిమంతుని యొక్క జీవితము, లేక నీతిమంతుల బ్రతుకులేనందువల్లనే ఏముంటుందండి? నెమ్మది లేదు. ఈ ఉదయకాల సమయం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, మీరు నీతిమంతులుగా జీవిస్తే మీ కష్టములను తీసివేసి నేను మీకు నెమ్మదిని దయచేస్తాను. హల్లెలూయా.
కాబట్టి మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతులకు నెమ్మదిని కలగజేస్తాను. ఎవరికి? నీతిమంతులకు, న్యాయవంతులకు, యథార్థవంతులకు. ఇవన్నీ కూడా ఈ యొక్క వచనంలో ఇంకితమై ఉన్నాయి. మా బ్రతుకుల్లో ఎందుకు సమాధానము, శాంతి, నెమ్మది లేదంటే నీతికరమైనటువంటి జీవితం లేనటువంటి విధానాన్ని బట్టి సమాధానము, నెమ్మది లేకుండా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకునండి. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా బాధల్లో దేవుని మాట నాకేం కలిగిస్తుంది? నెమ్మదిని కలిగిస్తుంది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క మాటను అనుసరించరు, దేవుని యొక్క వాక్యం అనుసరించరు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను అనుసరించి జీవిస్తే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, నా ప్రియమైనటువంటి ఏం బిడ్డరా, నెమ్మది లేని నీ బ్రతుకుల్లో, సమాధానం లేని నీ బ్రతుకుల్లో నెమ్మదిని కలగజేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నెమ్మదిని అనుకరిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి నెమ్మది ఎలా కలుగుతుంది, ఒక వ్యక్తికి నెమ్మది ఎలా వస్తుంది అని ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యము ద్వారానే నెమ్మది కలుగుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతోమంది దేవుని మాట అనుసరిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారని ఆలోచన చేస్తే సార్వత్రిక సంఘంలో 100 మందిలో 90% మంది, నా ప్రియమైనటువంటి దేని బిడ్డరా, నా సోదరి, నా సోదరులారా, 90% మంది దేవుని మాటను దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యమును దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని నిబంధన దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క చట్టాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని మాట నాకు కాదులే, ఈ దేవుని వాక్యము నాకు కాదులే అంటూ ఉంటున్నారు. నీవు పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు సెలవిస్తే ఈ మాట నాకు కాదులే. నువ్వు కోప్పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తే ఈ మాట నాకు కాదులే. నీ శత్రువుని ప్రేమించు అని దేవుని మాట సెలవిస్తే ఈ మాట నాకు కాదులే. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించంటే ఈ మాట నాకు కాదులే. వ్యభిచరించొద్దంటే ఈ మాట నాకు కాదులే. పోకిరి మాటలు మాట్లాడొద్దంటే ఈ మాట నాకు కాదులని చెప్పి దాటుకొని వెళుతున్నారు చాలా మంది. దేవుని మాటను దాటుకొని వెళుతున్నారు, దేవుని వాక్యం దాటుకొని వెళుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించట్లేదు. లేఖనం సెలవిస్తుంది, దేవుని మాట నా ప్రీతిగా సెలవిస్తుంది, నా వాక్యమే, నా మాటే నీకు నెమ్మదిని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది, నెమ్మది, నెమ్మది. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, అనేకమైనటువంటి కోట్లకు పడిగినటువంటి వారు ఇదిగో మన భారతదేశానికి ఇదిగో నెంబర్ 1 అంటారు చూసారా ధనవంతుడు. అలాంటి ధనవంతుడైనటువంటి ఎవరని పేరు ముఖేష్ అంబానీ కూడా ఏం లేదంట, నెమ్మది లేదంట. నా ప్రియని బిడ్డరో, దేవుని వెంబడిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని మాటలు అనుసరించి జీవిస్తే దేవుడి విధానం ఈ రోజు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు నెమ్మదిని కలగజేస్తాను. మొన్నటికి మొన్న ఒక కుమార్తె, ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్న నాకు నెమ్మది లేదు, అన్న నాకు సమాధానం లేదు, అన్న నాకు శాంతి లేదు అని ఏడుస్తూ ఏడుస్తూ ఫోన్ చేసింది. నా భర్తను బట్టి నేను బ్రతకలేకపోతున్నాను. నాకున్నటువంటి శ్రమ, బయటికి వెళ్ళి కష్టపడాలి, ఎండల్లో కష్టపడాలి, ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంకాలము మరలా ఇంటికి రావాలి, వెళ్ళేటప్పుడు అన్ని సమకూర్చి వెళ్ళాలి, పని కాంచి వచ్చి మళ్ళీ అంత కష్టపడి సమకూర్చాలి. ఇంత కష్టపడుతుంటే, ఇంత బాధపడుతుంటే, కుటుంబాన్ని నా భుజాన వేసుకొని నేనే కుటుంబాన్ని లాగుతూ ముందుకు వెళ్తుంటే నా భర్త త్రాగొచ్చి నాకు నెమ్మది లేనటువంటి జీవితం, కొడుతున్నటువంటి స్థితి, అనుమానిస్తున్నటువంటి స్థితి, నోటుకొచ్చినట్టుగా బండబూతులు మాట్లాడేస్తున్నాడన్నా. నెమ్మది లేదన్నా, నెమ్మది లేదన్నా. అన్నా నేను చచ్చిపోతానన్నా, బ్రతకానన్నా, నేను చచ్చిపోతానని చెప్పి
ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంది. నెలకు ఒకసారి అలా మన మందిరానికి వస్తారు. అప్పుడప్పుడు మన మందిరానికి వస్తారు. చాలా దూర ప్రాంతం, కర్నూలు పక్కన వాళ్ళ ఊరు ఉంటుంది. నెలకు ఒకసారి అలా వస్తుంది. ప్రియమైన దేని బిడ్డరా, నాకు ఫోన్ చేసిన తర్వాత ఒక వారం తర్వాత మరలా అదే నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అయ్యగారు, మీకు ఫోన్ చేసినటువంటి అమ్మాయి తన జీవితాన్ని ఉన్న పాటన, తన బిడ్డలను కూడా ఉన్న పాటన తను చనిపోయి తన బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళింది. కుటుంబము, ఒక బిడ్డ, ఒక కొడుకు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఒక పారుతున్నటువంటి ఆ కేసు కింద ఉంటుంది చూసారు కర్నూలులో, అందులో దుంకి చచ్చిపోయారు. ఎందుకు అలా చేసిందంటే నెమ్మది లేదు. ఎందుకు అలా చేసి సమాధానం లేదు. నేను అనుకుంటాను, ఒకలా ఆ సహోదరి, ఆ చెల్లి దేవుని మందిరాన్ని నడిచి వచ్చింటే, క్రమం తప్పక వారి ప్రాంతంలోని దేవుని సంధికి వెళ్ళింటే, ఆ ప్రాంతంలోని దేవుని మందిరానికి వెళ్ళింటే, దేవుని కాడికి వెళ్ళింటే దేవుని వాక్యం వినేది, దేవుని మాట వినేది, దేవుని వాక్యం ద్వారా ధైర్యం పొందేది, దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందేది, దేవుని వాక్యం ద్వారా ఆమెకు సమాధానం, నెమ్మది కలిగి ఉండేది, ఒక నిరీక్షణ కలిగి ఉండేది. దేవుని వాక్యము, దేవుని మాట, వాక్కు చెప్పేవారు లేక, అందించేవారు లేక, చిన్న బిడ్డలండి, 4 సంవత్సరాల పాపకు, 5-6 సంవత్సరాల బాబుకు, ముగ్గురునండి చిన్న బిడ్డలు. వాడు ఎవరో త్రాగిపోతాట, వీళ్ళు చచ్చిపోతే వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కానీ మీరు జీవితం ఏమైపోయింది? తల్లికి తండ్రికి వేదన. నా కూతురు అలా ఉండాలి, ఇలా ఉండాలని కూతురుని కన్న కానుంచి చదివించి, పెంచి, పెద్ద చేసి, కష్టపడి, శ్రమపడి కూతురి జీవితం అలా ఉండాలని కలలు కన్ని తల్లి తండ్రి ఒక వ్యక్తికి వివాహం ఇచ్చి పెళ్లి చేస్తే వాడి ద్వారా సమాధానం లేక, తల్లికి తండ్రికి చెప్పుకోలేక, వారు కూడా చస్తే చావు, బ్రతికితే బ్రతుకుని భర్తేని కానీ వారు చెప్పి దైవిక మాటలు లేక, దేవుని మాటలు లేక, ధైర్యపరిచే మాటలు లేక నిర్దాక్షిణంగా తన బ్రతుకును తను చాలించుకుంది. ఉన్నారా మన మధ్య ఎవరైనా కానీ? మా బ్రతుకుల్లో నెమ్మది లేదు, మా బ్రతుకుల్లో సమాధానం లేదు, మా బ్రతుకుల్లో శాంతి లేదు, మా బ్రతుకుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమ్మది లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, లేమి ఎక్కువైపోతుంది, కలిమి ఎక్కువైపోతుంది, సమాధానము శాంతి లేని బ్రతుకులు కూడా మేము వెళ్తున్నాం. ఎటు చూసిన నెమ్మది లేదు, ఎటు చూసిన నెమ్మది లేదు, ఎటు చూసిన నెమ్మది లేదు. మా బ్రతుకు ఇలాగ తగులబడేవేటి అనుకునేవారు ఉన్నారా? దేవుడు ఉదయకాల మాట్లాడుతున్నా, నా కుమారుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా ప్రియ దేని నాయక కుమారుడా, ఇదిగో నీవు నా మాటను అనుసరిస్తే, నా వాక్యానుసారంగా జీవిస్తే, నా వాక్కును నువ్వు అనుసరించి బ్రతికితే, నా మాటే నీకు నెమ్మదిని కలిగిస్తుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు చాలా మంది దేవుని మాటని వినరు. ఈరోజు నువ్వు దేవుని మాటని వింటే, ఈరోజు నువ్వు దేవుని మాటని అనుసరించి జీవిస్తే, ఈరోజు నీకు నెమ్మది. అనుకుంటున్నావు, ఈ వ్యాధిని బట్టి, ఈ శ్రమను బట్టి, ఈ మోకాల నొప్పిని బట్టి, ఈ యొక్క తలనొప్పిని బట్టి, ఈ శరీరంలో ఏలబడి చేస్తున్న రోగాన్ని బట్టి నాకు నెమ్మది లేదు అనుకుంటున్నావు కదా. నువ్వు ఆయన మాటని విను, తన వాక్కుని పంపి నేను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అంతే, ఏమి లేదండి. నేను చెబుతున్నాను కదా, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఆ మందిరం, ఈ మందిరం, అది ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో అయితే వెళ్తున్నావో, ఏ మందిరానికి నడిపించబడుతున్నావో, ఎక్కడైతే నీకు దేవుడు ఒక ఆయన ఆరాధన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడో, అక్కడ నువ్వు దేవుని మాటలు వింటే ఆయన వాక్కుని పంపి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నిర్గమ 15వ అధ్యాయము పాత నిబంధన 26వ వచనంలో నేను నిన్ను స్వస్థపరిచే దేవుని అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. ఆయన వేదులకు పరమ వేదుడై ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు మనకి, సంతోషంలో దేవుడు గుర్తుకు రాడు మనకి. ఆదివారం దేవుని మందిరాలు ఎగ్గొట్టాం మనం. ఆదివారం దేవుని మందిరానికి రాలేదు మనం. సంబరాలు ఉన్నప్పుడు దేవుని మందిరానికి రాలేదు మనం. ఏమో లోక ఆశినప్పుడు దేవుని మందిరానికి రాలేదు మనం. ఏదో బలహీనతలు చెప్పి దేవుని మందిరం నెగ్గొట్టాం, ఏదో చికాకు చెప్పి దేవుని మందిరం నెగ్గొట్టాం. మందిరానికి వస్తున్నాను కదా, నాకు నెమ్మది లేదన్నాం. మందిరానికి వస్తున్నాం కదా, మన బ్రతుకులు మారట్లేదని ప్రశ్నించాం. కానీ మందిరానికి వస్తున్న మనము, మందిరానికి వస్తున్న నీవు, దేవుని కాడికి వస్తున్న నీవు దేవుని మాటని వింటున్నావా? దేవుని మాటని వింటున్నావా? దేవుని మాటను వింటున్నావా? దేవుని మాటను దాటుకుని వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి నా ప్రియమైన ఈ ఉదయకాలం పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్స్ వేసుకునండి. ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకునండి. నేను దేవుని మాటని వినే వ్యక్తినేనా? దేవుని మాటని విని అనుసరించే వ్యక్తినేనా? ఒక్కసారి ఆలోచించండి.
ఒకవేళ మీ అంతరాత్మ ఒప్పుకుంటే, మీరు దేవుని మాట వినేవారైతే మీరు ధన్యుడు ధన్యురాలు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితంలో నెమ్మది అనే కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని మాటను దాటుకొని వెళ్ళి వ్యభిచారం చేస్తున్నట్లయితే, దేవుని మాటను దాటుకొని వెళ్ళి ఇతరులను అవమానపరుస్తుంటే, దేవుని మాటను దాటుకొని వెళ్ళి నీ హృదయంలో కోపాన్ని, అసూయని, ఈర్ష్య, పగని పెట్టుకుంటే, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీ బ్రతుకును మార్చుకో, నా మాటను అనుసరించి జీవించు, నా మాట నీకు నెమ్మది కలిగజేస్తుంది అంటాడు. హల్లెలూయా. చెప్పలేదండి పేతురుని, అయ్యా వాళ్ళు విన్నట్టు ఆయన ఏమన్నా పేతురు, అయ్యా రాత్రంతయు మేమేం చేసాము, శ్రమపడాము, రాత్రంతయు శ్రమపడాము, నా ఏలిన వాడా ఇంకా చేపలు దొరకవు, ఒక్కసారి లోతు నీకు దూరం నడిపించు, ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాము. చూసారా, ఎప్పుడైతే సర్వశక్తి గల దేవుని మాట వినారో, రాత్రంతా ప్రయాసపడారు, రాత్రంతా కష్టపడారు. పైగా ఈ చేపలు పట్టే వారికి బాగా తెలుసు, ఈ చేపలు రాత్రి వేళల్లో బయటికి వస్తాయని, నీళ్ళ పైకి వస్తాయని, ఆ వేట బాగుంటుందని చాలా మంది చేపలు పట్టువారు రాత్రి వేళనే వెళ్ళి పడతారు. హల్లెలూయా. సుక్రీస్తు ప్రభుల వారిని ఎరగక ముందు నేను అనుకునేవాని, రాత్రుల్లో పూట పడతారు ఏంటనైనా, ఏంటి పగులు కూర్చొని, నాకు జ్ఞానం లేదు కదా అప్పుడు అనుకునేవాని. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు రాత్రుల్లో పూట వాళ్ళు వెళ్తారంటే, రాత్రుల్లో పూటనే చేపలు పైకి వస్తాయి. పగులు ఎందుకు రావంటే ఎండ క్రాంతి కదా, వేడి వస్తున్న కారణాన లోపలికి వెళ్ళిపోతాయంటాయి. అలాగిన పగులు చేపలు వేలంటే నీవు నేనుంటే అనేవారు మేసేతోని, అయ్యా నువ్వు ప్రసంగం బాగా చేస్తావు, వాక్యం బాగా చెప్తావు, దేవుని మాటలు చెప్తావు, నాతోనే అడిగావు ఇచ్చాను, నువ్వు వాక్యం చెప్పు అయిపోయింది, నీ పన్ను చూసుకోపో. రాత్రంతా చేపలు పట్టక మా బిజినెస్ లాసులు అవ్వంటే, మా వ్యాపారం లాసులు అవ్వంటే, చేప ఒక్కటి దొరకలేదు, మా పిల్లని ఎలా పోషించుకోవాలని మేము ఆలోచన చేస్తుంటే, ఈ ఒలకు పట్టిన నాసుని, ముండ్లని, తుప్పలని పెరికేస్తూ ఉంటే, కడుక్కుంటూ ఉంటే, నువ్వు వచ్చి మనం లోపల పంపి అంటున్నావేంటి ఎడవో అంటాం. మనం మామూలం కాదు మనం. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారండి? వినం. కానీ చూడండి, మొరటి వాళ్ళటువంటి పేతురు ఆయన మాట విన్నాడట, వెళ్ళి వల వేసాడట, వల పికిలిపోయింది చేపలు. దేవునికి మహిమ కలుగునుగాక. అనావా నిండిపోతుందట, ఆ దోణి నిండిపోతుందట, ఆ దోణిలోనికి నీళ్లు అమరం దగ్గరకు వచ్చాయంట. ఆ ఒడ్డున వరకు సైకిల్ చేసి రండి. చూసారా, అంటే దేవుని మాట వింటే ఆ బాధ కూడా ఏమైపోయింది, ఆ శ్రమ కూడా ఏమైపోయింది, ఆ దుఃఖం కూడా ఏమైపోయింది కదా. ఆ దుఃఖము సంతోషంగా, బాధ ఆనందంగా, కన్నీరు నాట్యంగా కదా మారలేదండి. పేతురు అంటాడు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేని బిడ్డారో, దేవుని మందిరానికి వస్తున్నట్టు నీవు ఆయన మాటను వింటే, ఆయన వాక్కుని వింటే, ఆయన వాక్యమే, ఆయన మాటే బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మీతో మాట్లాడుతూ వస్తుంటాడు, చాలాసార్లు దేవుడు మిమ్మల్ని సరి చేయాలంటాడు, చాలాసార్లు మిమ్మల్ని దేవుడు ఇదిగో తన మాట ద్వారా, తన పోలికలో, తన రూపంలోనికి, సారూపంలోనికి దేవుడు పిలుచుకోవాలని చూస్తాడు, ఆ రూపంలోనికి మార్చాలని దేవుడు చూస్తాడు. కానీ మనం వినమే. ఈరోజు అయ్యగారు నా గురించి వాక్యము చెప్పారు, ఈరోజు అమ్మగారు నా గురించి వాక్యం చెప్పింది అంటే, దేవుని మాట వచ్చినప్పుడు, దేవుని మాట తగిలినప్పుడు సరి చేసుకోవాలి. కానీ ఆ వాక్యమును మాటని వినాలి. కానీ ఏం చేస్తున్నారు, దాటుకొని వెళ్ళిపోతున్నారు. హృదయము కఠినమవుతుంది, హృదయమును అలా బండ హృదయం చేసుకుని దేవుని మాటను దాటి వెళుతున్నారు. దాని కారణాన నెమ్మది బ్రతుకులో కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటను అనుసరించి బ్రతకాలి. నీతిమంతులు ఖచ్చితంగా దేవుని మాటను అనుసరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నెమ్మది కలగాలి అంటే మన బ్రతుకులు ఏముండాలి? నెంబర్ 1 ఏముండాలి? నీతివంతులుగా ఉండాలి. నెంబర్ 2 ఏం చేయాలి? దేవుని మాటను వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని దాటిపోతున్నారు, నీతిమంతులు ఉండలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగులేవు, కొన్ని నాకే, కొన్ని మాకు కాదు అన్నట్టుగా చాలా మంది వారి జీవితంలో కొనసాగిస్తున్నారు, చాలా మంది బ్రతుకులో కొనసాగిస్తున్నారు. దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా అంటే నాకే అది నాకే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు బా ఇట్లా అంటారు. ఒకవేళ దేవుడు అన్నాడు అనుకోండి ఏమని, మీ దశమ భాగములో నా మందిరములో
ఆహారం సమృద్ధి ఉండి నిమిత్తమై ఆ 10వ వంతు తీసుకుని రండి అన్నారు అనుకో, ఇది నాకు కాదు, ఇది నాకు కాదు, ఇది నాకు కాదు. చూసారా? అట్టనే మనది, కొన్నేమో మనకి, కొన్నేమో మనకు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుని మాటను అనుసరిస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యం అనుసరిస్తున్నారో, ఎవరైతే దేవుని మాటానుసారంగా జీవిస్తున్నారో వారి జీవితంలో నెమ్మది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఆదికాండం పుస్తకంలో మనకు కనబడతాడండి నోవాహు, మనకు కనబడతాడు. ఆయన నీతిగా ఉన్నాడంట, దేవునితో నడిచినవాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ నీతివంతుడైన నోవాహును దేవుడు దర్శించాడు, రక్షించాడు. కష్టాల నుంచి, శ్రమ నుంచి, మరణం నుంచి వేరుపరిచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సందుకు వచ్చిన నీవు, నీ మీదకి రోజు నెమ్మది, సమాధానము, శాంతి కలగాలంటే నా ప్రీతి కదా నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు దేవుని మాట అనుసరించి జీవించాలి. ఈ రెండు నీ జీవితంలో నువ్వు రాను కొనసాగించుకుని ముందుకు వెళ్తే నీ బ్రతుకుల్లో నెమ్మది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి తెలియదండి, డబ్బుంటే నెమ్మది అనుకుంటున్నాం, మనుషులుంటే నెమ్మది అనుకుంటున్నాం, వారితో స్నేహం చేస్తే, వీరితో స్నేహం చేస్తే నెమ్మది అనుకుంటున్నాం. ఆ లోకాశని కూడా వెళ్తే నెమ్మది, సమాధానం, శాంతి అని మనం అనుకుంటున్నాం. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో, మీరు నీతివంతులుగా జీవిస్తే నేను మీ కష్టంలో తీసివేసి నేను మీకు నెమ్మదిని దయచేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నా వాక్యానుసారంగా బ్రతికితే, నా మాటను జీవిస్తే మీ బ్రతుకుల్లో నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వమానవాళికి, లోకంలో ఉన్నటువంటి వారందరికీ, దేవుని ఆశ్రయించిన వారందరికీ, నీతిమంతులు బ్రతికే వారందరికీ, దేవుని వాక్యాన్ని అనుసరించే వారందరికీ, దేవుని మాటను నడిచే వారందరికీ కూడా దేవుడు నెమ్మదిని దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెమ్మది లేక చాలా మంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ నెమ్మది లేక చాలా మంది కుటుంబాలు నశించిపోతున్నాయి. ఈ నెమ్మది లేక చాలా మంది బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. ఉన్న పాటను వారి బ్రతుకులను తుంచి వేసుకుంటున్నారు, ఉన్న పాట వారి బ్రతుకులను నాశనం చేసుకుంటారు. నెమ్మది, 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 శాంతి, సమాధానం లేదు లేదని చెప్పి ఎన్నో ఆలోచనలు, ఎన్నో 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 వేదన, ఎన్నో చింత, సమాధానమైనటువంటి వారు ఉంటున్నారు. ఈ సమాధానం, నెమ్మది ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఒక డబ్బు వలన, ఒక పాపం వలన కలగదు. కానీ నువ్వు నీతివంతుడిగా జీవిస్తే నెమ్మది, అలాగే దేవుని వాక్యం అనుసరిస్తూ జీవిస్తే నెమ్మది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడంటే, మీరు నీతివంతులుగా ఉంటే ధన్యులు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ధన్యులు. ఈ రోజే దేవుడు మీ జీవితంలో ప్రారంభం కానిస్తున్నాడు. ఏంటంటే నెమ్మదిని కార్యాన్ని. గట్టిగా చెప్పకూడదు, దేనిని పరుచుకుందాం. హల్లెలూయా. ఒకవేళ నీతిమంతుడిగా మీ బ్రతుకులు లేకపోతే, ఒకవేళ దేవుని వాక్యానుసారంగా మీ బ్రతుకులు లేకపోతే, మంచి అవకాశం, నేడే రక్షణ దినం. రేపటి దినానికి రూపులేదు. ఇక మారు మనిషి పొందుకొని, మార్పు పొందుకొని, నీతివంతుడిగా జీవించి, ఇంకా నీ మాట కాదిక, మనుషుల మాట కాదిక, నీ ఉద్దేశం కాదిక. నా ప్రీతిని, నా సోదరుడికి నీ జీవితంలో దేవుని మాటను అనుసరించి జీవిస్తే బాండ్ పేపర్ మీద రాసిస్తాను, నీకు నెమ్మది దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నెమ్మది రాకపోతే నా కాళ్ళతో పాటు గుంజి అడుగురే, నెమ్మది రాలేదురా నన్నని రాసిస్తాను నేను. హల్లెలూయా. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారిని ఎప్పుడు వమ్ము చేయడు ఆయన, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు త్రోసివేయడు ఆయన. అనేక సమస్యలు, నిందలు, అవమానాలు ఏదైనా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉండొచ్చు, భారభర్తల జీవితం ఉండొచ్చు, అనారోగ్యం పాలై ఉండొచ్చు, అనేక రకాలుగా నీ జీవితం నాశనం అయిపోయి ఉండొచ్చు. ఆ నెమ్మది కోరి నువ్వు వచ్చావు కదా, ఆ సమాధానం కోరి వచ్చావు కదా, ఆ శాంతిని కోరి నువ్వు వచ్చావు కదా. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు నెమ్మది కావాలంటే నెంబర్ 1 ఏం చేయాలి? నీతిమంతుడు. నెంబర్ 2 ఏం చేయాలి? దేవుని మాటను అనుసరించి జీవించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ముందరగానే వాళ్ళ లోపల సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా మరియు ప్రార్థన జరిగే స్థలంలోకి వస్తే బాగుంటుందని ప్రభు. ఇటు సైడ్ రండి, మందిరంలో నుంచి అందరూ యువతలకు రండి. మందిరంలో నుంచి ప్రార్థన జరిగే స్థలంలోనికి రండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీపించి మరి వెళుదురు. అందరూ కళ్ళు ముచ్చుకోవాలి. ఇంకా కళ్ళు ముచ్చుకోలేదు, వెనకాల వాళ్ళు కూడా కళ్ళు ముచ్చుకోలేదు. స్త్రీలు అన్నవంటి వారు కూడా కళ్ళు ముచ్చుకోలేదు, ఇంకా కళ్ళు తెరుస్తూ చూస్తూ ఉన్నారు. దేవాది దేవుడు ఈ ఒక్క సమయమందు
సేవకుని మన మధ్యలో నిలబెట్టి వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. నీతిమంతులని ఆయన ఆశీర్వదిస్తాడంట. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండవద్దండి. అయ్యా, ఈ ఒక్క సమయమందు నిజమేనైనా నాకు నెమ్మది కలగాలి నైనా. నా ఇంట్లో నాకు సమాధానము లేదు నైనా. అయ్యా, అప్పుల భారం బట్టినైనా నాకు నెమ్మది కలగాలి నైనా. అయ్యా, ఈ ఒక్క సమయమందు గర్భఫల విషయంలో నాకు నెమ్మది కలగాలి నైనా. నాకు నెమ్మది లేదు నైనా. నీ వాక్యమే నన్ను బ్రతికించునని నైనా నువ్వు నాతో మాట్లాడి ఉన్నావయ్యా. అయ్యా, ఈ ఒక్క సమయమందు ప్రభా నీ వాక్యంను గైకొని నాయనా. అయ్యా, ఈ ఒక్క సమయమందు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని నాయనా. అయ్యా, నీ మాటకు లోబడే జీవితము అయ్యా నాకు దయచేయండి నైనా. అయ్యా, నీకే స్తోత్రం అని ప్రార్థన చేయండి. అమ్మ, ఎవరు మౌనముగా ఉండవద్దండి. ఈనాడు గర్భఫల విషయంలో నెమ్మది కలగాలి, శాంతి కలగాలని ఆలోచన చేస్తున్నావు. ఆ ఫలము లేనందుకు నా బ్రతుకు ఎందుకు చనిపోయింటే బాగుండని అనుకుంటున్నావు. ఈనాడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ క్రియలు బట్టి నువ్వు ఒప్పుకొని ఈ ఒక్క సమయమందు అయ్యా నీకు నీతిమంతురాలుగా నేను జీవిస్తానని ప్రార్థన చేయి. ఈ ఒక్క సమయం నీతిమంతునిగా నేను జీవిస్తానయ్యా అని ప్రార్థన చేయి. మా కుటుంబంలో గర్భఫల విషయంలో కార్యమును జరిగించండి అయ్యా అని ప్రార్థన ఉండవదండి. మీ బిడ్డలకి వివాహం పట్ల కావా మరి ఈ ఒక్క సమయం వివాహం పట్ల నెమ్మది కలగాలని ఆశపడుతున్న సహోదరి, ఈ ఒక్క సమయమందు ప్రభువా నా బిడ్డ విషయంలో, నా కుమారుని విషయంలో, ఆ ఒక్క వివాహంలో నెమ్మది కలగాలి అని మేము ఆశపడుచున్నాం. నీ సన్నిధికి నెమ్మది లేక నేను వచ్చి అయ్యా నా క్రియలు బట్టి నాకు నెమ్మది కలగలేకపోవచ్చున్నాను. క్షమించండి. మా పద్ధతిని బట్టి నా కుటుంబాల వివాహాలు కలగలేకపోవచ్చున్నాను. అయ్యా, మాకు నెమ్మది కలగ జీవితమును దయచేయండి అయ్యా. అయ్యా, ఈ ఒక్క సమయం నీ మాటకు నేను లోబడే కుమార్తె వల్ల నేను ఉంటానని ప్రార్థన చేయండి. ఎవరు మౌనముగా ఉండవద్దని సహోదరుడా, ఈనాడు దమ్మల్లో సమస్యతో బాధపడుచున్నావు, నెమ్మది కలగాలని ఆశపడుచున్నావు, దేవుడు స్వస్థపరచాలని ఆశపడుతూ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. ప్రార్థన చేయి. అయ్యా, నా క్రియలు బట్టి, నా నడక విధానాన్ని బట్టి అయ్యా నన్ను తీసివేసుకుంటానయ్యా. ఆ త్రాగుబాతు నుండి విడుదల కలుగుతానయ్యా. అయ్యా, ఈ ఒక్క సంబంధం నాకు నెమ్మది దయచేయమని ప్రార్థన. నీతిమంతునిగా జీవిస్తానయ్యా, నీతిమంతునిగా నేను జీవిస్తానయ్యా అని ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి వస్తూ ఈ ఒక్క సంబంధం ఇంటో విషయంలో నీ క్రియలు బాగలేకపోవచ్చున్నావేమో, ప్రతి విషయంలో నీకు సమాధానం లేకపోవచ్చున్నావేమో సహోదరి. భర్త పట్ల సమాధానం నీకు లేకపోవచ్చున్నది. ఆ విషయంలో నీకు నెమ్మది కలగాలని ఆశపడుచున్నావు. భర్త మారాలి, భర్త మారు మనసు కలగాలి, భర్త రక్షణలోకి రావాలి ఆశపడుచున్నావేమో. అయ్యా, నీకు నీతిమంతుడుగా నీ కుమార్తె వల్ల నేను జీవిస్తానయ్యా. నా భర్త విషయంలో కార్యం జరిగించేయని ప్రార్థన చేయి. నా భర్తను మార్చేయని ప్రార్థన చేయి. ఇంకా నువ్వు దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేస్తుంటే నీ భర్త మారలేకపోవచ్చునని అనుకుంటున్నావు. దేవుని ఎదుట నీ క్రియలు ఎలా ఉన్నవి జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుట నీ నడక ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా. అయ్యా, నా బ్రతుకుని సరి చేసుకుంటానయ్యా. నా కుటుంబాల నా భర్తను అయ్యా ఒక మంచి సాక్ష్యంగా మీరు లేవనెత్తని ప్రార్థన చేయండి. ఈనాడు దేవుడు మనతోనే మాట్లాడున్నాడు కదా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. అవునయ్యా, ఈనాడు నువ్వు నాతో మాట్లాడావయ్యా. నీ వాక్యము నాకు నెమ్మదిని కలగచేయని మాట్లాడావయ్యా. అయ్యా, ఈ ఒక్క సమయం ముందు ప్రభా నీ వాక్యముకు తగ్గ జీవితం నాకు దయచేయని ప్రార్థన చెయ్యి. ఈనాడు నెమ్మది లేదంటూ, ఈనాడు సమాధానము లేదంటూ, ఈనాడు ఈ ఒక్క సమయం ముందు నీ కుటుంబంలో కలగా చికాకులు బట్టు ఎటు తిరుగుతూ నాకు సమాధానం కలుగుతుంది మనం తిరుగుచున్నావేమో. ఈ ఒక్క సమయం దేవుని ఎదుట ఈ ఒక్క సమయం నీ క్రియలు ఒప్పుకొని ఆ క్రియలు విడిచిపెట్టి దేవునికి
లోబడే జీవితం నీకున్నట్లయితే, దేవుని మాటను విని దేవుని యొక్క సమయ వాక్యానుసరంతో నువ్వు జీవించినట్టే దేవుని ఎదుట నీకు నెమ్మది దొరకదంట అమ్మా. దేవుని ఎదుట మీకు సమాధానము దొరుకుతుంది. ఈనాడు అయ్యా నాకు నెమ్మదిని దయచేయండి నాయనా. నా కుమారుడు బహుగా త్రాగుబోతూ బహుగా ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తున్నాడు. ఆ విషయంలో ఈ ఒక్క సమయం విషయం పొందుకోవాలి, ఆ త్రాగుంటే వేరు కలగాలని నేను ఆశపడుతున్నాము. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ఆ రీతిగా ఆశపడుచున్నారేమో. మీ బిడ్డల విషయాల్లో ఈ ఒక్క సమయం నెమ్మది కలగాలని ఆశపడుతున్నారేమో. ఈ ఒక్క సమయం భరించలేని అప్పుల భారముల చేత మీరు ఉన్నారేమో. ఆ అప్పుల విడుదల కలగాలి, ఒక నెమ్మది మాకు కావాలని మీరు ఆశపడుచున్నారేమో. ప్రియ సహోదరి, అయ్యా ఈ ఒక్క సమయం నాకు నెమ్మది కలగాలయ్యా. అప్పుల విషయంలో నెమ్మది కలగాలయ్యా. నా క్రియలు మార్చుకుంటాను, నా నడకను మార్చుకుంటాను, నా పద్ధతిని మార్చుకుంటానని ప్రార్థన చేయి. ఈనాడు నీ కుమార్తెకు బాగలేదని సన్నిధికి వచ్చావు, ఈనాడు నీ బిడ్డకు బాగలేదని దేవుని సన్నిధిలోనే ఉన్నావు. సహోదరి సహోదరుడా, ఈ ఒక్క సమయం ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధికి వచ్చిన నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. నీ క్రియలు బాగుండాలి, నీ నడక బాగుండాలి అని అంటున్నాడు. దేవుని ఆరాధన సమయం అప్పుడు నీకు ఇష్టం వచ్చిన షాపులో నువ్వు కనిపిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చిన టీవీ అంతా నువ్వు కూర్చుంటున్నావే, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేయలేకపోవచ్చున్నావు, దేవుని సన్నిధిలో వాక్యం వినలేకపోవచ్చున్నావు. ఈ ఒక్క సమయం నీతోనే మాట్లాడుచున్నాడు. సహోదరి, బిడ్డ విషయంలో కార్యము జరగాలంటే, ఈ ఒక్క సమయం నెమ్మది కలిగే జీవితం నీకు కావాలంటే, ఈ ఒక్క సమయం ముందు దేవునికి ఒక విధేయత కలిగి నువ్వు జీవించాలి. ఈ ఒక్క సమయం ఒక పద్ధతి నువ్వు మార్చుకున్న సహోదరుగా నీవు ఉండాలి. ప్రార్థన చేయండి. అయ్యా నా క్రియలు బట్టి, నా బ్రతుకును బట్టి, నా చూపు విధానాన్ని బట్టి నేను మార్చుకుంటానయ్యా. అయ్యా నా కుటుంబాల నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయండి. ఈ ఒక్క సమయం ముందు ఎవరన్నా మౌనముగా ఉండవద్దండి. దేవుడు మీ కుటుంబాల్లో జీవితాలు మార్చబోవచ్చున్నాడు. దేవుడు మీకు గర్భఫలాలు ఇవ్వబోవచ్చున్నాడు. ఈ ఒక్క సమయం ముందు దేవుడు చక్కటి ఆరోగ్యాలు మీకు ఇవ్వబోవచ్చున్నాడు. ఎప్పుడైనా మీకు ఇవన్నీ ఇవ్వబోవచ్చున్నాడంటే మీ క్రియలు, మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవాది దేవుడు మీకు మేలు చేయబోవచ్చున్నాడు. సర్వోన్నతుడు మీకు మేలు చేయబోవచ్చున్నాడు. అయ్యో నాలో ఉన్న పాపంని తీసివేసుకుంటాను, నాలో ఉన్న ఈ ఒక్క సమయం ముందు అబద్ధాలు నోటిని తీసివేసుకుంటాను. అయ్యా నాకు నెమ్మది దయచేయనని ప్రార్థన చేయండి. నిజమే అయ్యా, ఈ ఒక్క సమయం ముందు అయ్యా నాకు నెమ్మది లేదంటే ఎటో నేను తిరగొచ్చినాను. అయ్యా నాకు మనశ్శాంతి లేదయ్యా, ఎంతో తినడానికి ఇంట్లో ఆహారం ఉన్నది. అయ్యా ఈ ఒక్క సమయం హాస్పిటల్కు చూపించుకోవాలన్న డబ్బు ఉన్నది. అయ్యా అవన్నీ ఉన్నప్పటికీ నాకు నెమ్మది లేదు. అయ్యా నా పద్ధతి నేను మార్చుకుంటాను, నాకు నెమ్మది దయచేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాల తండ్రి, దయగల తండ్రి, స్తోత్రాలునైనా ఈ ఒక్క సమయం మందు ప్రభా అయ్యా విన్న వాక్యం మేము విడిచిపెట్టుకోక ప్రభా మా బ్రతుకులో నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానమును దయచేయండి. నీ మాటను విని నీకు ఇష్టం వచ్చిన జీవితమును మమ్మ జీవించి అటు జీవితము మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యం మా హృదయాల ఫలింపచేయమని అడిగి వేడుకుని పరలోకమున్న తండ్రి. ఆమేన్. ఆమేన్.